అయ్యో ఎంత గోస! 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు, భారీ వర్షాలు, వరదలతో 4,000 కోట్ల నష్టం. ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు రిపోర్టును కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం. ఇప్పటి వరకు 16 మంది మృతి, షెల్టర్లలో 2,000 మందికి ఆశ్రయం. కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన బ్రిడ్జిలు, దెబ్బతిన్న కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, చెరువులు, కుంటలకు గండ్లు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ లాస్. అయితే వరద ఉధృతికి కొట్టుకుపోయిన దర్పల్లి, సిరికొండ మధ్య రోడ్డు, తర్వాత బోధన్ మండలం కొప్పర్గాలో నీట మునిగిన డ్రాగన్ ఫ్రూట్ పంట, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం వరద కొట్టుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్ అంటూ కూడా ఒకటి ఇక్కడ మొత్తానికి క్లియర్గా ఒకటి రాసుకుంటూ వచ్చారు. కూలిపోయిన ఇండ్లు 1,500, డ్యామేజ్ అయిన ఇండ్లు 2,000, దెబ్బతిన్న అంగన్వాడీ భవనాలు 580, తెగిన కరెంట్ వైర్లు 100 కిలోమీటర్లు, గన్లు పడిన చెరువులు 112. అయితే 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు, భారీ వర్షాలు, వరదలతో 4,000 కోట్ల నష్టం అని చెప్పేసి వెలుగు. అయితే 20 నెలల కాలంలో రైతులకు సంబంధించినటువంటి కష్టాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి పంట నష్టాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యల మీద ఏ రోజు వెలుగు వార్త రాయలే. ఈరోజు వార్త రాసినందుకు తెలంగాణ రైతాంగం తరపు నుండి, తెలంగాణ ప్రజల తరపు నుండి మీ అందరికీ V6 వెలుగుకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకు అంటే ఓ సాహసపేతమైనటువంటి వార్త ఇది. వార్తనే కానీ V6 వెలుగుల రావడం ఒక సాహసపేతం. అయితే ఈడ 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, నీట మునిగిన పంటలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి భరోసానివ్వనున్నది, పంట నష్టపోయినటువంటి రైతులకు ఏ విధంగా వాళ్ళని ఆదుకోనున్నది అంటే దాదాపు 2 లక్షల ఎకరాలంటే చాలా పెద్ద ఎత్తులో లాస్ వచ్చింది. చాలా పెద్ద ఎత్తులో రైతులు తమ ఆశలను కన్నీళ్ల రూపంలో కార్చుకుంటున్నారు. అది ఉన్నది మొత్తం కొట్టుకుపోయింది. తిననీకే తిండి లేకున్నా సావుకారుల కాడికి పోయి అప్పులు చేసి రైతన్నలు ఆ మందులని, అవని, ఇత్తనాలని, ఇవని కొనుక్కొని పంట మీద వచ్చినాక ఇస్తా సేటు సావుకారి అని చెప్పి వాళ్ళందరినీ వాళ్ళతో అప్పులు చేసిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తే ఏ రైతన్నా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. దాదాపు లక్షలల్లా రైతులు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు. కానీ 1,50,000 నుండి 1,00,000 సంబంధించినటువంటి రైతాంగ కుటుంబాలు మొత్తానికి నీట మునిగినాయి. వాళ్ళ ఆశలు గల్లంతైనాయి. దానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి భరోసానివ్వనున్నది ప్రధాన లక్ష్యంగా చిత్రగుప్త అడుగుతా ఉన్నది. పంట నష్టమైనటువంటి రైతులకు ఎకరానికి ఎంత ఇవ్వబోతా ఉన్నారు, అసలు వాళ్ళకి ఏం భరోసా ఇవ్వనున్నారు? హెలికాప్టర్లలో పోయి ఇగో ఇది ఏరియల్ సర్వే చేసి ఇగో ఇక్కడ మునిగింది, ఇది వలిగింది, అది వలిగింది కాదు. రైతులు దగ్గరికి పోయి ఏం కావాలా, ఏం నష్టపోయారు, ఎంత నష్టపోయారు అనే దానికి ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళకు ఆ ఆర్థిక నష్టాన్ని ఆర్థిక రూపంలోనే వాళ్ళకు అంటే చేకూరుస్తే చాలా సంతోషంగా రైతు కుటుంబాలు ఒక భరోసాని మరొకసారి ఆ యొక్క కుటుంబాలు మరొకసారి కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎగ్జాంపుల్ ఏంది డైరెక్ట్గా చెప్తా ఉన్నా, ఇది యూజ్ చేసుకోవచ్చు. పంట నష్టపోయినటువంటి రైతులకు మీరు నష్టపరిహారం చెల్లించి ఇది వాడుకోండి. కానీ రైతన్నలకు రైతాంగానికి ఏదో ఒక సపోర్ట్ చేయండి. తర్వాత ఇక ఈ డ్యామేజ్ కూలిపోయిన ఇండ్లు 1,500 డ్యామేజ్ అయిన ఇండ్లు దాదాపు ఇది నిన్న మా మిత్రుడు ఇక్కడికి చేరుకున్నాడు. అంటే మొత్తంగా ఇల్లు పనికి రాకుండా పోయినాయి, పునాదుల నుంచి పగిలించుకుంటూ పోయినాయి. కామారెడ్డి కావచ్చు, నిర్మల్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్లో కొన్ని ఏరియాలు, ఇవన్నీ కూడా అలాంటి ఏరియాలల్లో వాళ్ళు అంటే ఒక ఇల్లు ఒక డబ్బున్నోనికి ఏం కాదు, ఒక పేదవాడు అప్పు చేసో లేకపోతే కష్టం చేసుకోనో ఏదో విధంగా తనకంటూ ఒక ఇల్లు ఉండాలా, తనకంటూ ఒక గూడు ఉండాలని కట్టుకున్నటువంటి ఇల్లు ఈ వరద ప్రభావం వల్ల, ఉధృతి వల్ల కొట్టుకపోవడం, తర్వాత కూలిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవంతా మాట్లాడుతున్నారు కానీ ఎవరికి ఏం చేస్తూ ఉన్నారు అనేది ఏ పార్టీ కూడా హామీ ఇవ్వలేకపోతా ఉన్నది. మేము ప్రభుత్వం నుండి కూలిపోయినటువంటి ఇండ్లకు మేము నష్టపరిహారం ఇస్తాం,
లేకపోతే ఈ పంట నష్టపోయినటువంటి వాళ్ళకు మేము నష్టపరిహారం ఇస్తాం, రైతన్నలను మేము కాపాడతాం, ఇళ్ళ విషయంలో మీరు చూసుకోండి అనే విధంగా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ అది కూడా మాట్లాడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక 100 కిలోమీటర్ల వరకు హైటెన్షన్ వైర్లు, ఏవైతే కరెంటు వైర్లు ఉంటాయో, పవర్ గ్రిడ్కి సంబంధించినటువంటి వైర్లు ఉంటాయో, అది 100 కిలోమీటర్ల వరకు వైర్ తెగిపోయిందండి. దానిపై కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. దీనిపై ఎంతసేపు ఉన్నా రాజకీయ విధంగా, రాజకీయ కోణంలో అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, అందరు నాయకులు కలుసుకుంటా ఉన్నారు, అందరి నాయకులు పరామర్శించడానికి వెళ్తా ఉన్నారు. కానీ ఎవరు భరోసానిస్తలేరు. కామారెడ్డి ప్రజలకు భరోసానిచ్చేది ఎవరు? మెదక్ ప్రజలకు భరోసానిచ్చేది ఎవరు? నిజామాబాద్ ప్రజలకు భరోసానిచ్చేది ఎవరు? నిర్మల్ ప్రజలకు భరోసానిచ్చేది ఎవరు? ఏ పార్టీ ఈరోజు ముందడిగేసి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందో మీ కామెంట్ల రూపంలో చెప్పండి. తర్వాత కన్నీళ్ళ కామారెడ్డిలోని జిఆర్ కాలనీలో తడిసిన సామాన్లు. ఇక్కడికి మా మిత్రుడు, మా సోదరుడు, ఒక ఛానల్ సంబంధించినటువంటి వ్యక్తి వెళ్ళడం, అక్కడ పరిస్థితి ఏంది అని ఒక నైట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేస్తే అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్కటి కూడా తడిసి ముద్దయిపోయినాయి. ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. ఇంట్లో ఉన్నటువంటి టీవీ కావచ్చు, ప్రతి ఒక్క వస్తువు కూడా ఖరాబ్ అయిపోయింది. దీనికి కారకులు ఎవరు అంటే వానదేవుని మీద ఈ యొక్క అబండాన్ని మోయపాలా, లేకపోతే ఈ చేతకాని ప్రభుత్వాలు నీటిని ఏ విధంగా మరలించాలో తెలియక, ఏ విధంగా డ్యామ్ల రూపంలో స్టాక్ చేయాలో తెలియక ఈ డిస్కషన్లో పడి, పొలిటికల్ హీట్లో పడి ఇక్కడ కామారెడ్డి కావచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలను ఈరోజు ముంపు గ్రామాలకు చేసినట్టుగా చేయడంలో దీంట్లో ఎవరు విఫలమయ్యారని ఒక టాపిక్ తీసుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వాలే, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు ఈ యొక్క కామారెడ్డి లాంటి ఏరియాను ఇప్పటి వరకు కామారెడ్డిలో ఫస్ట్, తర్వాత మెదక్లో కూడా ఏవైతే ఇప్పుడు ముంపు ప్రాంతాలు అయినాయో అవి కూడా ఒకటి లేదా రెండోసారి జరిగినటువంటి ముంపు గ్రామాలు. ఎందుకంటే వాళ్ళకు చాలా నీళ్లు పోవడానికి, నీళ్లు వరద ఉధృతి పెరిగినా కూడా వాళ్ళకి నీళ్లు పోవడానికి చాలా దిశలుగా వాటర్ అనేది ఏ దిశగా పోవాలా అనేది డ్యాములు ఉన్నాయి, చాలా 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 వేస్ ఉన్నాయి. కానీ ఈరోజు ఒక కాలనీలోకి వచ్చి ఇంటి పైకప్పు 1వ ఫ్లోరు 2వ ఫ్లోర్ వరకు నిండేంత వరకు ఉన్నది అంటే మరి అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అనుకోవచ్చా ఇది? లేదా అక్కడే సంబంధించినటువంటి ఇక్కడంటే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది, మరి కామారెడ్డి కూడా బహుశా నాకు తెలిసి మున్సిపాలిటీ అనుకుంటా, ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ టౌన్ ప్లానింగ్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వీళ్ళేమైనా అక్రమ వెంచర్లు కట్టిరా, లేకపోతే కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్లకే నాలాలు కరెక్ట్గా వేయలేదా? ఇలాంటి ఏ పరిస్థితి ఉన్నది అంటే ఈ ప్లానింగ్, ఈ టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో అంటే పర్మిషన్స్ రూపంలో కావచ్చు, మరి ఏ విధంగా అంటే వరద వస్తుంది అనేది ఎవరైనా ఊహించలేకపోయిర్రా? ఆడ దాని డ్యామ్ పేరు ఏం పేరు? మన ధర్మామా? అచ్చా, మొత్తం ఇది దానికి కనీసం కొంచెం అంటే తెగిపోయే స్థితిలో ఉన్నది, దానికి కొంచెం ఏదో గండిపడే సిచ్యువేషన్ ఉన్నది అంటే ఒకవేళ గండిపడి ఉంటే కామారెడ్డి కథం. ఇక వచ్చినటువంటి ఉధృతికి ఇగో చూడు, రోడే కొట్టుకపోయింది. దాదాపు ఎన్నో గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయినాయి. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే స్టక్ అయిపోయారు. ఏ విధంగా అయితే కరోనా సిచ్యువేషన్లో చుట్టాలింటికి పోయినాడు, అక్కడనే ఉండి కరోనా మొత్తం వెళ్ళదీసిండో, ఇప్పుడు ఊర్లలోకి ఇక్కడ హైదరాబాద్లో జాబులు చేసి అక్కడ సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి వాళ్ళు హైదరాబాద్ రాలేనటువంటి పరిస్థితి. ఎందుకని దీని మీద ప్రతి ఒక్కటి రాజకీయ చర్చ చేస్తూ ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఇక టౌన్లో ఎటు చూసిన దయనీయ దృశ్యాలు. జిఆర్ హౌసింగ్ కాలనీ పరిస్థితి మరింత అధ్వానం. ఇండ్లని బురద, చెత్తమయం, కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. పాడైన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, తడిచిపోయిన పిల్లల బుక్స్, ముఖ్యమైన పేపర్లు. పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లకు చేరుకుంటున్న బాధితులు పాడైన వస్తువులను చూసి కన్నీంటి పర్యంతం. ఈ కాలనీకి పోరి, ఈ నాయకులు ఎవరైనా ఉంటే ఈ కాలనీకి పోరి. ఈడ టార్గెట్ ఎమ్మెల్యేగా పెట్టుకొని ఎవరైతే కాటిపల్లి వెంకటరామారెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రిని కొట్టినటువంటి మొగోడు ఉన్నాడు చూసినావా, ఆయన మీద
ఓ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏడున్నాడు కనిపించిండా, రావాలి కదా ఓట్ల కోసం వస్తారు, వచ్చిండు, గ్రౌండ్లు ఉన్నాడు, వర్షంలో నిలబడ్డాడు. కానీ ఏదో పార్టీ ఫీలింగ్లో కూడా ఈరోజు ఆ విధంగా కూడా ఎమ్మెల్యే మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇక్కడ ఏం జరగాలా, ఏం కావాలా అనేది ఆలోచన రావాలా ఫస్ట్ వ్యక్తిత్వానికి. ఎందుకంటే కామారెడ్డి లాంటి ప్రాంతం ఎందుకు మునిగింది అంటేనే ఒక పెద్ద షాక్ అది. దాంట్లో ఎమ్మెల్యే లాంటి వ్యక్తికి ఇంకా కొంచెం హైపర్ యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. ఏం జరిగింది, ఏం చేయాలనే ఒక ఆలోచనలు ఉంటాం. ఎమ్మెల్యే లేడు, పెద్ద పెద్ద ఉపగ్రహ ఛానళ్ళుగా నడిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎక్కడా, ఏడ చూసినా కనిపిస్తలేడు. కొంతమంది ఇక ఇష్టం వచ్చినట్టు తమ్నైళ్ళు కానీ ఏదైనా కానీ పరిస్థితులను బట్టి కొంతమంది లేకున్నా కూడా ఉన్నట్టు సృష్టించేటువంటి ఈ మీడియా, సోషల్ మీడియా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద ఈరోజు కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈడ లోపం ఎవరిది అనేది ఒకసారి మీ కామెంట్ల రూపంలో, ఈడ కూడా క్వశ్చన్ మార్కే. అసలు ఎందుకని ఇంత ఉధృతమైనటువంటి వరద రావడానికి కారణం ఏంది, అసలు అంటే ఎందుకని స్టోరేజ్ చేయడానికి అంటే దాన్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం లేదా, లేకపోతే అది ఏ విధంగా ఇంతగానం వరద ఉధృతికి పెంచి ఈరోజు ఈ దాష్టికానికి పాల్పడ్డదో దాని మీద కనీసం వివరణను ఇవ్వాలి. ఇంకొక కాళ్ళ ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, ఆయన పేరు నాగిరెడ్డి గారు అనుకుంటా, SDRF ఏదో ఉన్నది ఆయన సార్ ఇట్లా మేము జిఆర్ కాల్ నుంచి మాట్లాడుతున్నాం, బురద ఉన్నది, మీకు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మీరు రెస్పాండ్ అవుతలేరు సార్ అది అంటే ఆయన బూతులు మాట్లాడి ఫోన్ కట్ చేసి, బాధితులు ఫోన్ చేస్తే బూతులు మాట్లాడి ఫోన్ కట్ చేసిండు. ఒక అధికారిగా ఉండి, ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సినటువంటి భాష కాదు అది, కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం బాధితులం, ఆ బాధ నీకు రాదని గ్యారంటీ లేదు కదా. ఎవరైతే ఆ బాధ ఉందని చెప్పుకోవడానికి ఫోన్ చేసే బూతులు తిట్టినటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నా. ఇంకా మరొక విషయం, వదలని వాన ఉత్తర తెలంగాణలో 3వ రోజు దంచుకొట్టిన వర్షాలు. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్లో మళ్ళీ కుండపోత. రానున్న 5 రోజులు మోస్తారు వానలు, ఎల్లో అలర్ట్ జారీ. రాష్ట్రంలో సాధారణం కంటే 28% అధిక వర్షపాతం ఉన్నది. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా అవసరమైతేనే బయటికి రండి, లేకపోతే మీ యొక్క ప్రాంతాన్ని వదిలేసి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చేసేయండి. అంతా సెట్ అయిన తర్వాత మరొకసారి మీ ప్రాంతాలకు మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అక్కడే ఉండి ఇబ్బంది పడేదానికంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో, లేకపోతే మీకు సంబంధించినటువంటి మిత్రుల ఇంటికో లేకపోతే ఇంకొకరి ఇంటికో వెళ్ళి తలదాచుకునే ప్రయత్నం చేయండి. క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోస్తారు వర్షం అంటున్నారు, ఎల్లో అలర్ట్ జారీ చేసినామంటున్నారు, కానీ మరి దాని మీద ఏ విధంగా మనం చూడొచ్చు అనేది, ఏ విధంగా వర్షాన్ని మనం గెజ్ చేయగలుగుతాం. ఇక్కడ మోల్ అయింది ఇలా పడుతుందని, కానీ ఎంత పడుతుంది, మనం ఎంత మీటర్లు పడుతుంది, ఎంత సెంటీమీటర్లు పడుతుంది మనం చెప్పలేం కదా. దయచేసి కామారెడ్డికి సంబంధించినటువంటి కావచ్చు, మెదక్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది నిజమే. కాకపోతే మీరు కూడా అర్థం చేసుకొని బయటకు వచ్చి కొన్ని రోజులు బయట ఉండి అన్నీ సర్దుమనుకున్నాక అక్కడికి వెళ్ళడం ఉత్తమం అని చెప్పేసి నాకు అనిపించినటువంటి ఒక మాట మీరు నా మనసులో ఉన్న మాట మీకు చిత్రగుప్త రూపంలో చెప్తా ఉన్నాను.